రోజులుగా గన్నవరం నియోజకవర్గం మీద చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నటువంటి గ్రామ గన్నవరం నియోజకవర్గ ప్రజానీకానికి ఈ రోజుతో తెరపడింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీమోహన్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మేమందరం కూడా బాగా హర్షిస్తున్నాం. చాలామందికి వంశీ గారు టికెట్ లేదు అని ప్రజలు చేసిన వాళ్ళందరూ నోళ్ళు కట్టేయడం జరిగింది. వాళ్ళకి రాబోయే పరిస్థితుల్లో వల్లభనేని వంశీమోహన్ ఈ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టడం అనేది ఖాయం. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా రేపు రాబోయే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీమోహన్ దాటిని తట్టుకోలేక పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే అవాకులు చవాకులు చాలామంది పేలారు. మామూలుగా పేళ్ళ పారిపోయాడన్నారు, దాక్కున్నాడన్నారు. వీళ్ళందరికీ చెక్ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రేపు సింహం దిగుతుంది. సింహం ఒకసారి జూలు విదిలిస్తే నియోజకవర్గంలో చాలామంది ఆ జూలును తట్టుకోలేక పారిపోతారు ఊళ్ళు వదిలిపెట్టి. ఆ పరిస్థితి మాత్రం రాబోతుంది. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకులకు మాత్రం ఉన్నమాట వాస్తవం. నిన్నటిదాకా మాట్లాడే భాష మళ్ళీ మాట్లాడితే దాని పర్యవసానం రేపు రాబోయే పరిస్థితుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్పి తీరుతారని మాత్రం తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వల్లభనేని వంశీమోహన్ గారికి అభ్యర్థిగా ప్రకటించినందుకు, అలాగే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని పార్లమెంటు సభ్యుడిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ మండలంలో ఉన్నటువంటి మా బాపులపాడు మండలంలో ఉన్న ప్రజానీకంలో ఉన్నటువంటి ప్రజలు వంశీ గారు అభిమానులే కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులే కానీ, నాయకులే కానీ, పదవుల్లో ఉన్నటువంటి సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, ఎంపీపీలే కానీ, జడ్పీటీసీలే కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి హ్యాట్రిక్ సంపాదించవలసిన అవసరం వీళ్ళందరికీ కూడా ఉందని వీళ్ళందరూ కూడా కష్టపడాలని కోరుకుంటున్నాను.